విలేజ్ రోడ్స్ నుంచి వెళ్తున్నాం. మ్యాప్స్ హ్యాండ్ ఇచ్చాయి. ఫ్రెండ్లీ డాగ్, సూపర్ రా చింటూ. ఇంత రిమోట్ ప్లేస్లో కూడా ఇంత బ్యూటిఫుల్ రోడ్స్ ఉన్నాయంటే సో ద టైం వచ్చేసి 5:30 అవుతుంది. మేము వాటర్లో తడిసాము అక్కడ అదిరిపూట అడవిలో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జర్నీ. సో ఈరోజు మనం ఒక చిన్న వీకెండ్ రైడ్కి వచ్చామన్నమాట. సో ఇది కర్ణాటక తమిళనాడు బార్డర్లో ఉంటుంది. సో ఈ ప్లేస్ పేరు వచ్చేసి మరల్వాడి డ్యామ్. అసలే భయం నాకు ఈ హైట్లు ఇవ్వంటే. నడు ఏం కాదు కానీ. సో యాక్చువల్లీ కిందకి చాలా హైట్ ఉంది. ఈ వాటర్ ఇలా ఫ్లో అవుతుందో చూసి ఆ ప్యారలల్గా వాక్ చేస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఇలా ఈ చిన్న దారి నుంచి అలా వెళ్ళాం. వాటర్ ఫాల్స్కి లేట్ అవుతుంది, పదండి. ఇది మన RS200, దీనిపైన ఇద్దరు వచ్చారు. సో దిస్ ఈజ్ అవర్ బెనలి. సో ఇప్పుడు ఈ బైక్ని తిప్పడం పెద్ద టాస్క్. యా, చలో వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. సో మార్లవాడి డ్యామ్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నుంచి మనం బెన్కి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. చూద్దాం ఎలా ఉండబోతుందో. సో సరదాగా వీకెండ్ రైడ్కి వచ్చాను. ఓహో, రైట్ సైడ్ చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. కొత్త టైర్స్ కదా, కొంచెం గ్రిప్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నాయనే చెప్పాలి. వాటర్ ఫాల్ ఇంకా 16 కిలోమీటర్స్ ఉంది. సో క్లోజ్ చేసేస్తారేమో అని చెప్పి మేము కొంచెం ఫాస్ట్గానే వెళ్ళాలి. యాక్చువల్లీ మార్నింగ్ ట్రిప్ స్టార్ట్ చేయాలి, కానీ కంటిన్యూస్గా రెయిన్ పడుతూ ఉంది. సో సరేలే, కాసేపు ఆగిన తర్వాత వెళ్దామని చెప్పి వెయిట్ చేసి 2కి స్టార్ట్ అయ్యాం. సో యాక్చువల్ బెంగళూరు నుంచి డ్యామ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 60 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఈ వాటర్ ఫాల్ వచ్చేసి ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ ఉంటుంది. నేను ఇంకా ఎగ్జాక్ట్ కిలోమీటర్స్ అండ్ మ్యాప్స్ ప్లేసెస్ నేమ్ తోటి ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చూడండి. సో యా, వెళ్ళేసరికి వాటర్ ఫాల్స్ క్లోజ్ అవ్వకపోతే అదే చాలు. జస్ట్ అలా చిన్న గ్లిమ్స్ దొరికినా చూసేసి సన్సెట్ వరకు ఉండి రిటర్న్ అయిపోవచ్చు. ఈ వాటర్ ఫాల్ ఎలా ఉంటుందో చూడాలి. మొత్తం చెట్లతో కప్పేసింది ప్లేస్ అంతా. చాలా అంటే చాలా బాగుంది. అండ్ సిటీ నుంచి బయటికి రావడానికి కొంచెం ఇబ్బంది అయింది. ఒక్కసారి బయటికి రాగానే ఇంకెక్కడ ట్రాఫిక్ తగలలేదు. రోడ్స్ కూడా చాలా వరకు బాగానే ఉన్నాయి. రోడ్స్ కూడా మోస్ట్లీ బాగానే ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని చిన్న ప్యాచెసే కొంచెం ఇబ్బంది పెట్టాయి, కానీ పర్లేదు, ఈజీగానే వచ్చేయచ్చు. ఓకే, ఎలిఫెంట్స్ కూడా ఉంటాయంట. సో దిస్ ఈజ్ అన్ ఎలిఫెంట్ కారిడార్ అండ్ వీ కెన్ సీ ద ఎలక్ట్రిక్ ఫెన్స్ ఆల్సో. అదృష్టం బాగుంటే కనిపిస్తాయేమో, కానీ నాకు తెలిసి కనిపించాం అనుకుంటా, ఎందుకంటే కిందకి స్టీప్ ఉంది. అండ్ అటు మొత్తం ఫారెస్ట్ ఏరియా. సో దట్ ఈస్ ఆల్ ఫారెస్ట్ ఏరియా. And the roads are fun to drive.
ఐ మీన్ మీరు స్పీడింగ్ చేయడానికి రావద్దు, సరదాగా డ్రైవ్ చేసుకుంటూ కార్నరింగ్ చేయడానికైనా, సరదాగా లొకేషన్ ఎంజాయ్ చేయడానికైనా చాలా బాగున్నాయి రోడ్స్. బ్లైండ్ స్పాట్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనం బ్లైండ్ స్పాట్స్ని అప్రోచ్ అవుతున్నాం అనిపిస్తే ముందే స్లో అవ్వడం బెటరు. సో ఐ థింక్ మనం ఫారెస్ట్ ఏరియాలోకో లేకపోతే ఎలిఫెంట్ కారిడార్కో ఎంటర్ అయ్యాం. సో ఆర్చ్ కనిపించింది కదా. సో నెక్స్ట్ నేను ఒక చిన్న ట్రిప్కి వెళ్తున్నాను, ఎ వెరీ స్పెషల్ ప్లేస్ ఇండీడ్. సో యాక్చువల్లీ ఆ ప్లేస్ గురించి కూడా మనకు ఒక మంచి వ్లాగ్ రాబోతుంది. స్టే ట్యూన్ ఫర్ దాట్. సో ఇది మ్యాప్ పోయిందిగా నాన్న, ఇది మ్యాప్ ఆగిపోయిందమ్మా. చెయ్యి కరెక్ట్గా, ఇది ఇక్కడే ఆగిపోవాలా? సార్ బెన్కీ ఫాల్స్ ఎటు? బెన్కీ ఇదా? ఓకే, థ్యాంక్స్ అన్న. హాయ్. సో సిహెచ్ హార్వెస్ట్ మెషిన్స్ ఇవి. నెట్ లేదు, లోకల్స్ని అడిగి అడిగి వెళ్ళాలి. వామ్మో, ఇప్పుడు ఎటు వెళ్తున్నామో తెలియకుండా ఎంత దూరం అని వెళ్తాం భయ్యా. సో విలేజ్ రోడ్స్ నుంచి వెళ్తున్నాం. మ్యాప్స్ హ్యాండ్ ఇచ్చాయి. సో మెల్లగా తెలిసిన దారి వైపు వెళ్తున్నాం అడిగి అడిగి. ఇంకొక ఆర్చ్ వచ్చింది. స్ట్రైటా? ఎన్ని కిలోమీటర్స్? సో ఇంకా మ్యాప్స్ లేదు, కనిపించట్లేదు, రావట్లేదు ఇంటర్నెట్. ఇదంతా ఫారెస్ట్ ఏరియా నాకు తెలిసి. ఆర్చ్ ఉంది కదా, సో నాకు తెలిసి ఎలిఫెంట్ కారిడార్ అయినా లేకపోతే ఫారెస్ట్ ఏరియా అయినా అయి ఉంటుంది. వావ్, అదే కదా. ఈవినింగ్ అయిపోతుంది. చాలా బాగుంది ప్లేస్. ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో వాటర్ ఫాల్స్ కూడా చూసేస్తే అసలు ట్రిప్ సూపర్ హిట్. అసలు యాక్చువల్లీ నేను గ్లౌజెస్ మర్చిపోయాను, తెచ్చుకోవాల్సిందే. బ్యాగ్లో ఉన్నాయనుకుని బ్లైండ్గా వచ్చాను. వచ్చిన తర్వాత చూస్తే లేవు. ఈ రూట్స్ నైట్ కొంచెం కష్టమే, ఇన్ని కర్వ్స్ మధ్యలో ప్రాపర్ లైటింగ్ లేకపోతే. అండ్ మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, సిటీస్లో లేకపోతే మనం ఇట్లా ఇళ్ళల మధ్యలో మనుషులు ఉండే దగ్గర చీకటి ఉంటే అదో రకంగా ఉంటుంది. కానీ ఫారెస్ట్ కానీ మౌంటైన్స్ కానీ ఆ చీకటి కొంచెం డార్క్గా అదో డిఫరెంట్ వైబ్లో ఉంటుంది. సో యాక్చువల్లీ నేను ఎప్పుడు ప్రిఫర్ చేయను చీకట్లో ఇలాంటి రూట్స్లో, కానీ ఈసారి తప్పేయట్లేదు. సో యాక్చువల్లీ టైంకి వాటర్ ఫాల్స్ రీచ్ అవ్వడమే కష్టం అనిపిస్తుంది మేము వెళ్తున్న ఫేస్కి. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. సో అన్నీ బాగుండి మేము వాటర్ ఫాల్స్ చూడగలిగితే విల్ హెడ్ బ్యాక్ క్విక్లీ. సో యాక్చువల్లీ మేము మ్యాప్ ఇందాక పెట్టుకున్నాం కదా, అందులో ఒక పాయింట్ చూపిస్తుంది వాటర్ ఫాల్స్ అని. సో మేము అది ఫాలో అవ్వకుంటూ మా రూట్స్ మేము అనుకుంటూ వస్తున్నాము. కరెక్ట్గా తెలీదు ఎప్పుడు ఉంటాయి. అవును, హనుమంతుడి గుడి కోతులు ఉన్నాయంట. హనుమంతుడి గుడి దగ్గర ఎప్పుడైనా సరే వానరాలు ఉంటాయి.
టెంపుల్స్ బాగున్నాయి ఇక్కడ. దేర్ ఈస్ స్టాండింగ్ స్ట్రాంగ్. అంజని పుత్ర పవన సుతనామా. ఎక్కిద్దామా? కూర్చోబెట్టలే పాపం, కొంచెం ముందుకు జరు. చెప్పు అది కూడా. నా బండి మీద త్రిబుల్స్ ఫస్ట్ టైము. ముందంతా ఆఫ్ రోడ్ ఉన్నట్టుందిగా. ఓకే, రిమోట్ ప్లేస్లో కూడా ఇంత బ్యూటిఫుల్ రోడ్స్ ఉన్నాయంటే గవర్నమెంట్ని మెచ్చుకోవాలి. అతను ఇట్లా లోపలికి వెళ్ళాలా? ఓకే, మళ్ళీ చూడాలి ఫస్ట్, బ్లైండ్గా వెళ్ళిపోకుండా. బండి వస్తుందంటే మంది కూడా వెళ్తుంది. వెళ్తుందంటావా? ఎక్కేస్తావా మరి? ఓం నమ శివాయ. లోకల్స్ కంటే అలవాటు ఉంటుంది, ఎలాంటి రోడ్స్ అయినా ఈజీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది, ఈజీగానే ఉందిలే. రోడ్ బాగుంది టు బి హానెస్ట్. వావ్, ఐ థింక్ దిస్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఎ రిసార్ట్ ఆర్ సంథింగ్. మనోడు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. సో ఐ థింక్ ఇది రిసార్ట్ అనుకుంటా. సో విలేజ్ స్టైల్లో బాగున్నాయి. సో వాసు కూడా వస్తున్నాడు, సో మన వాళ్ళు కూడా వచ్చారు. ఇది మన బైక్. టైర్స్ అయితే బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. టైర్ కొంచెం చూడ్డానికి కూడా భయంకరంగా ఉంది, ఎందుకంటే కంపెనీ వాడు ఇచ్చేదానికంటే ఇది ఒక 1 ఇంచ్ ఎక్కువ. అండ్ దీని సైడ్ వాళ్ళు 1 ఇంచ్ తక్కువ, దాని సైడ్ వాళ్ళు 1 ఇంచ్ ఎక్కువ. కదా, ఎవరినైనా అడగాల్సిందా ఎటు వెళ్ళాలో? వాళ్ళు అందుకే వింతగా చూస్తున్నారు. అవునా మరి? వాటర్ ఫాల్ ఇది కాదు బాబాయ్, మనకు కరుస్తలేంది. ఫ్రెండ్లీ డాగ్, సూపర్ రా చింటూ. నీలాగా ఉండాలి రా, వేరే కుక్కలు అరుస్తాయి అనవసరంగా. అన్న వాటర్ ఫాల్ ఎటన్నా? బై వాక్ వెళ్ళాలా? బై వాకా? ఓకే ఓకే, థ్యాంక్స్ అన్న. కార్ మాత్రం చాలా బాగుంది, థ్యాంక్ యూ. ఆఫ్ క్రాసింగ్ దిస్ ఫెన్స్. ఎందుకు కొడుతుందిరా చాకు? బాటకి ఇద్దరు హై అంటే ఉంటుంది, పద నడుచుకుంటూ వెళ్తే కనిపిస్తుంది.
అమ్మా లెఫ్ట్ రైటా? ఈడ లెఫ్ట్ ఉంది, ఆడ రైట్ ఉంది. ఉంటాయి గురుగారు, ఎందుకు ఉండవు? అందరు హాయ్ చెప్పండి. అడవిలో పడ్డాం, సిగ్నల్ లేదు. పడుతున్నాయి. వర్త్ వర్మా వర్త్. ఎందుకు అక్కడ దూకితే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాం. షూ తీసేసి వెళ్దాం. ఫస్ట్ ఈయన దొయ్యండి అన్న. దిగడానికి బాగానే ఉంటుంది అన్న, ఎక్కాలి కదా. వెళ్ళిపోవచ్చు, ఎక్కాలి కదా పైకి. సరే వస్తున్నామంటే వెళ్దామా? ఇంత దూరం వచ్చి దిగకపోతే షూ తీసేస్తే కాళ్ళు కొంచెం. ఆగు బాబా, నేను మెల్లగా దిగుతాను. జాగ్రత్త దిగు. జారిందో అప్పుడు వర్షం పడుతుంది. సో ఇది వాటర్ ఫాల్. యాక్చువల్లీ వాటర్ తక్కువ ఉన్నాయి కానీ చాలా బ్యూటిఫుల్ ఉంది. లైట్ వర్షం పడుతుంది. మేము అలా పైనుంచి ఇవి దిగుతూ వచ్చాము. మళ్ళీ పైకి ఎక్కాలి. వాటర్ పడుతుంటే జాగ్రత్త, ఎలా ఎక్కాలో చూడాలి. చాలా బ్యూటిఫుల్ ఉంది. మనోళ్ళే వీళ్ళంతా. మెల్లగా ఇవ 2 చేతులు నేను పెట్టుకు చెప్తా. నేను కలిసి దాడుతుంది. సో ద టైం వచ్చేసి 5:30 అవుతుంది. మేము వాటర్లో తడిసాము అక్కడ. సో వాటర్లో తడిసి ఒక 1 అవర్ ఇక్కడే టైం స్పెండ్ చేసాం. సో 1 అవర్ అయింది. సో మేము బయటకు వచ్చేసి మళ్ళీ డ్రెస్అప్ అయిపోయాం. సో మేము వచ్చింది ఆ పైనుంచి కిందకి దిగాం. కాకపోతే ఇటు నుంచి ఇంకొక రూట్ ఉంది పైకి. సో మా కొన్ని వస్తువులు అక్కడ ఉన్నాయి. సో అవి కలెక్ట్ చేసుకుని మెల్లగా మేము రిటర్న్ అయిపోతాం. ఇక్కడ నుంచి కూడా ఇంకొక ఫ్లో ఉంది కిందకి. యాక్చువల్లీ ఇంకా చాలా ఉంది. మార్నింగ్ వచ్చి ఉంటే ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళం మేము. కానీ టైం అవుతుంది, సన్లైట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి we will return back. So yeah, rolling action. Thanks for watching. Please subscribe. So that's it for today guys. Thanks for watching. మేము నలుగురం తప్ప అసలు ఎవరు లేకుండే. So now we are heading back and light is also gonna fail, so I'm not gonna record anything. So thanks for watching. Please subscribe. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి. అదిరే పూట అడవిలో పెడుతుండో. వీళ్ళందరూ ఏంది ఆ పొదల్లో చేస్తున్నారేంది?